మిత్రులందరికీ పేరు పేరున వందనం. చాలా మంది కనిపించవచ్చు, ఇంత హడావిడైంది మెల్లగా మాట్లాడచ్చు కదా, కానీ మనకి ఇక్కడ పర్మిషన్ 11:30 దాకానే ఉంది. 12:30 కల్లా జైనూరులో అయిపోవాలి, 2 కల్లా అక్కడ మన వాంకిడిలో అయిపోవాలి, 4 కల్లా ఆసిఫాబాద్ లో మీటింగ్ అయిపోవాలి. ఇన్ని కండిషన్ల నడుమ మన కార్యక్రమం నడుస్తున్నది. మళ్ళీ రేపటి పర్మిషన్ వీటికి లింక్ పెట్టి కూర్చుంది. ఈ కారణాల చేతనే మనం కొంత హడావిడిగా చేయాల్సి వస్తున్నది. ఇప్పటికే గంట ఆలస్యం అయింది కాబట్టి మిత్రులు కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుతూ, మాకు కూడా రాష్ట్ర కమిటీ నుంచి అడ్వకేట్ జేఏసీ తరఫున అంబటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ చెల్మారెడ్డి గారు కూడా మాట్లాడాలనుకున్నాం ఇవాళ, కానీ అస్సలు సమయం కుదరలేదు. అందరూ కూడా మన్నించవలసిందిగా కోరుతూ, నిజానికి ఇవాళ వచ్చిన ఈ సమస్యలు ఎవరికి వాళ్ళం పంచుకొని మాట్లాడినా ఇంకో 2 గంటలైనా ఒడవయ్యా. అందరు కూడా కస్తూర్బాలో పనిచేసేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ మాకు రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులరైజ్ అయ్యే లోపల 10వ PRC ప్రకారం మా జీతాలు ఇవ్వాలి అని 3 రోజుల నుంచి వాళ్ళు మా వెంట తిరుగుతూనే ఉన్నారు. మేము ఎక్కడ మాట్లాడలేదు, కానీ ప్రస్తావన చేయకపోతే ఎట్లా సార్ మా సమస్యలని ఇవాళ మళ్ళీ ఒకసారి వారు గుర్తు చేస్తున్నారు. చాలా న్యాయమైన డిమాండ్. టెంపరీగా పనిచేస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి కేటగిరీ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్టర్లు, మన క్లాస్ 4 ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు. వీళ్ళెవ్వరికి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, 7-8 వేల జీతాలు ఇస్తున్నారు. అది అన్యాయం. సుప్రీంకోర్టు ఏమన్నదంటే సమాన పనికి చేస్తున్నప్పుడు సమాన వేతనం ఇవ్వాలి అని తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఈ కస్తూర్బా గాంధీ బాలికల సంక్షేమ విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా రెగ్యులర్ సిబ్బందితో పాటు సమాన వేతనాలు ఇచ్చి క్రమబద్ధీకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆ డిమాండ్ను సమర్థిస్తున్నాం. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 4వ తరగతి ఉద్యోగులు కూడా వారి హాస్టళ్లలో కానీ, అదేవిధంగా ఆఫీసుల్లో కానీ, డ్రైవర్లుగా కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా క్రమబద్ధీకరించాలి. తక్షణం జీతాలు పెంచి రెగ్యులర్ జీతాలకు ఇచ్చే ఉద్యోగస్తులకు ఇచ్చే సిబ్బంది ఇవ్వాలి. ట్రైబల్ టీచర్స్ మరొక రకమైన సమస్య ఉంది. వారు ఏమంటున్నారంటే సర్వీస్ రూల్స్ మాకు కూడా వర్తించాలి కదా, సర్వీస్ రూల్స్ వర్తిస్తే మిగతా టీచర్స్ మాదిరిగా వీళ్ళకు కూడా ప్రమోషన్లకు అవకాశం ఉంటుంది, ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ వారు డిమాండ్ చేస్తున్నటువంటి సర్వీస్ రూల్స్ కూడా సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత రవికాంత్ అని 2010 మనకు గుండెపోటుతో తెలంగాణ కోసం ఆవేదనతో మరణించాడు. మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరి ఉట్నూరులో ఆ లక్ష్మణ్ భర్త భార్య లక్ష్మి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. వారికి కూడా గవర్నమెంట్ న్యాయం చేయాలి. ఉద్యమంలో ఎవరెవరైతే రకరకాల ఇబ్బందుల పాలైనరో వాళ్ళందరికీ కూడా సహాయం చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఆవేదనకు గురై మరణించినటువంటి కుటుంబాలన్నింటినీ ఆదుకోవటానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఉట్నూరు అంటేనే ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతాలకు ఇది నడిగడ్డ లాంటిది, బొడ్డు లాంటిది. ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నామంటే తప్పనిసరిగా ఆదివాసీ ప్రాంతాల సమస్యల గురించి మనం ప్రముఖంగా ప్రస్తావించాలి. నిజానికి జిల్లాల ఏర్పాటు జరిగినప్పుడు ఆదివాసీ ప్రాంతాల సమగ్రతను పెంపొందించే ప్రయత్నం చేస్తే చాలా బాగుండేది. ఆ డిమాండ్ చాలా ఆదివాసీ సంఘాలు చేసినాయి, ఆ డిమాండ్ను చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళినాయి. కానీ ఇప్పటికీ కూడా ఆ విషయంపై గవర్నమెంట్ స్పందించకపోవడం, దాంతో ITDA ముక్క చెక్కలైపోయింది. ఇదివరకే నామమాత్రం అయిపోయిన ITDA ఇప్పుడు ఏమాత్రం కూడా పనిచేయలేని స్థితి వచ్చింది. ఆ సంక్షేమ కార్యక్రమాలు కనీసం కొంత మేరకైనా అమలయ్యేవి ఇవాళ అవన్నీ నామమాత్రంగా కాగితాలకే పరిమితమైపోయాయి. పెసా చట్టం వచ్చినప్పుడు ఆదివాసీ ప్రాంతాల సమగ్రతను పెంపొందించాలనే సూచన వచ్చింది. ఆ పద్ధతిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసి ఉండవలసింది. ఆ చట్టాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలని పునర్వ్యవస్థీకరణ జరిపి ఉండవలసింది. ఇప్పటికే ఈ డిమాండ్ పైన ఆదివాసీ సంఘాలు ఎస్టీ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చినాయి, జాతీయ ఎస్టీ కమిషన్కు.
అదేవిధంగా జాతీయ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా తాగునీటి సమస్య ఉంది. నిజంగా మనుషులు ఎవరు కూడా విరేచనాలతోని మలేరియాతోని చనిపోయే కాలాలు కావేవి. 1-2 బిళ్ళలు వేసుకుంటే మందులు సాయంకాలానికల్లా తగ్గిపోతాయి. తెల్లారికల్లా మనిషి ఉత్సాహంగా ఎప్పటి తీరుగా పనిచేసుకునే అవకాశం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వ్యవసాయం అనేది మారిపోయి వ్యాపార పంటలు వచ్చి తిండి పంటలు అనేవి మునుపట్లాగే లేవు, తగ్గిపోయినాయి. తిండి అలవాట్లు కూడా మారిపోయినాయి. మనమేమో ఈ అమ్మితే వచ్చే పైసలతోని బయట తిండి తెచ్చుకునే పరిస్థితి. చాలా ఆదివాసీ గిరిజన సమాజాల్లో కానీ ఇక్కడ ఉన్న పేద కుటుంబాల్లో కానీ మనం చూస్తున్న సమస్య ఏమిటంటే ఏప్రిల్ మే మాసానికి వచ్చేసరికి వాళ్ళ ఆదాయాలు అయిపోతుంటాయి. తిండి గింజల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు కూడా సరిపోయినటువంటి కాలంలో వాళ్లకు చాలని తిండితో బతుకుతుంటారు. బలహీనమైపోయినటువంటి శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా అది తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ విరేచనాలు మలేరియా వచ్చినప్పుడు ఈ పోషకాహార లోపాల వల్లనే తట్టుకోలేక చాలా మంది పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే వైద్య సౌకర్యాలు కావాలి. ఈ ప్రాంతంలో వైద్య సౌకర్యాలు లేవు. ఆదివాసులు మందులు వేసుకోరంటారు కానీ ఇచ్చితే కదా వేసుకుందరా లేదా అనేది తెలిసేది. ఇవ్వటానికో సౌకర్యం ఉంటే తక్షణం మందులు అందించాలి. రెండోది మనం అడుగుతున్నది ఏంటంటే మందులు అందించడమే కాదు, చాలా ముఖ్యమైనటువంటి విషయం వాళ్లకు కావలసినటువంటి ఆహార ధాన్యాలను కేవలం బియ్యం ఇస్తామంటే సరిపోదు. పప్పు ధాన్యాలు ఇవన్నింటినీ కూడా మనకు గిరిజన కోఆపరేటివ్ ద్వారా అందించాలి. వ్యవసాయాన్ని పెంపొందించాలి. కేవలం ఆదాయం కోసమే కాదు, ఆహార భద్రత కోసం వ్యవసాయాన్ని పెంపొందించాలి. వాళ్ళు దున్నుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలి. హరితహారం పేరుతో గుంజుకునే ప్రయత్నాన్ని ఆపాలి. నిజానికి లిస్టు చాలా పెద్దది. ఈ సహాయము అందించగలిగినప్పుడు ఆదివాసులు నిలదొక్కోగలుగుతారు. ఇవాళ సమస్య ఏమవుతున్నదంటే మీకు పట్టాలు లేవు కాబట్టి, ఫారెస్ట్ పట్టాలే ఉన్నాయి కాబట్టి మీకు ఎకరాకు 4,000, సీజన్కు 4,000 చొప్పున సంవత్సరానికి ఇచ్చే 8,000 కూడా మీకు దక్కాయని చెప్పి సమగ్ర సర్వేలో రైతులుగా వాళ్ళని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి ధోరణి. రైతులుగా గుర్తించడానికి నిరాకరించడంతో వచ్చే సమస్య ఏంటంటే గ్రామ రైతు సమన్వయ కమిటీలో వాళ్ళు సభ్యులు కూడా కాలేరు. రేపు వాళ్ళ సమస్యను మాట్లాడవలసిన అవసరం కూడా లేని పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి, స్వయం పాలనతో అవకాశాలను విస్తృతపరచాలని కోరుతున్న సమయంలో ఉన్న భాగస్వామ్యాన్ని కూడా తుంచేసే పద్ధతిలో ఇక్కడ ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయం, గర్హనీయం. నేను దాన్ని ఖండిస్తున్నాం కూడా, అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా నడవది, ప్రభుత్వం ఇట్లా నడిపితే నడవదు. ప్రజలకు భాగస్వామ్యం పెంచాలి, అవకాశాలు కల్పించాలి, వాళ్ళ భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. పొద్దున్నుంచి మమ్మల్ని మిగతా దళిత గిరిజనేతరులు ఆదివాసీయేతరులైన కుటుంబాలు ఏమడుగుతున్నాయంటే మా సంక్షేమం సంగతి ఏంటి అని. తప్పనిసరిగా ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఇతర పేద ప్రజలకు కూడా సౌకర్యాలు కావాలి. ఆ సౌకర్యాలను తప్పకుండా కల్పించాలి. మరి ఆ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటారో గవర్నమెంట్ ఆలోచన చేయాలి. అందరినీ కలపాలి, మాట్లాడాలి, చర్చ చేయాలి. వాళ్లకు కూడా ఇక్కడ ఉన్న దళితులకు కానీ ఇతర పేద వర్గాలకు కానీ కనీస సౌకర్యాలను కల్పించవలసిందిగా ఇవాళ ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా. చాలా లోతట్టు ప్రాంతాలు ఇక్కడ కాలేజీలు తక్కువ, ఆసుపత్రులు తక్కువ. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం హాస్పిటల్ పెడతా అన్నాడు? గుట్నూరులో కార్పొరేట్ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పెడతా అన్నారు. అది లేకపోయినా మంచిదే, హెలికాప్టర్లు కాకపోయినా మంచిదే, కానీ ఊట్నూరులో మంచి ఆసుపత్రి నిర్మించి చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయగలిగితే ఇక్కడ కనీసం చావులు ఆగుతాయి. విషజ్వరాలతో, మలేరియాతో, ఇక్కడ విరేచనాలతో జరిగే చావులు ఆగుతాయి. ఇక్కడ తక్షణం ప్రాధాన్యతతో మంచినీటి సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేయాలి. దేశమంతా ఒక్కసారి పైపులు పరుసుడు కాదు, ఎక్కడ అవసరమో అక్కడ ముందు పైపులు పరిచి ముందు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కడన్నా అవసరం ఉందంటే అది ఆదిలాబాద్లోని ఉట్నూరు ప్రాంతంలో ఉన్నంతగా మరెక్కడ లేదనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి వాస్తవం.
అది తక్షణం చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. అట్లాంటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వం పూనుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా నేను చెప్తున్నా కదా, మొత్తం పేద వర్గాలకు గవర్నమెంట్ సంక్షేమ పథకాల కింద ఇవ్వవలసిన అన్ని సహాయాలను అందజేయాలని చెప్పి మిగతా అన్ని సమస్యలు ఆదివాసీ సంఘాలతోని అన్ని సంఘాలతోని చర్చించి పరిష్కారం చేయాలని కోరుతున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న మాట నేను మీ అందరికీ కూడా కోరేది ఏంటంటే, ఈ సమస్యలు చర్చించాలంటే నిజంగా మన రాజకీయాలు అనేవి కేవలము మనం నిత్యం ఎదుర్కొనే ఈ సమస్యల పరిష్కారానికి వేదికలు కావాలి. రాజకీయాలు అనేవి మనం నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు అడిగే లోన్ సమస్య కానీ, ఇతర పేదల సమస్యలు కానీ, ఆదివాసుల గిరిజనుల సమస్యలు కానీ, ఇవి ఎజెండా మీదకు ఉండాలి. మీ అందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మతం అనేది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. దేవునికి మొక్కుతాం, అందరం మొక్కుతాం, ప్రతి ఒక్కరం ఎవరి దేవుణ్ణి వాళ్ళని నమ్ముతాం. నా దేవుడు నాకు గొప్ప, నీ దేవుడు నీకు గొప్ప, అంతేనా కాదా? మరి ఒకలం ఇంకొకరికి దేవుని పేరుతో మనమే ముక్కలైపోతే మరి మనం ఐక్యంగా కలిసి మన సమస్యలను ఎట్లా పరిష్కరించుకుంటాం? ఊట్నూరు ప్రజలకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మతం పేరుతో మనల్ని విడగొడుతున్నారంటే మన నెత్తిన టోపీ పెట్టే ప్రయత్నమే చేస్తున్నారని మీరు గ్రహించాలి. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి విద్వేషాలను పెంచుకోవద్దు. మనుషులుగా మనం కలిసి జీవించాలి. ఒకరి పండుగల ఇంకొకరం పోవాలి, సంబరంగా పాల్గొనాలి, ఉత్సాహంగా మనం కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలి. కలిసిమెలిసి మన మధ్య ఉన్నటువంటి ఆత్మీయ సంబంధాలు, ఉట్నూరు అంటే ప్రేమలకు పేరు. అట్లాంటి ఊట్నూరులో విషం అనేది రావటానికి వీల్లేదు, ద్వేషం అనేది పెరగటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరస్పరం ద్వేషం చేసుకునేటువంటి పద్ధతులకు స్వస్తి చెప్పాలి. రాజకీయం దేనికోసం చేస్తామంటే, మన నీళ్ల గురించి, మన వైద్యం గురించి, మన భూముల గురించి, మన లోన్ల గురించి, మన సంక్షేమం గురించి రాజకీయాలు నడవాలి. మతం అనేది ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి దేవుడు వాళ్ళు, ఎవరి మొక్కేది వాళ్ళు, ఎవరి గొప్పగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలి. ఊరంతా సహకారం అడగచ్చు, వాళ్ళు రావచ్చు పోవచ్చు, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇవి రాజకీయాల్లో మతం వచ్చినాక ఇక మరి రాజకీయాల్లో అసలు విషయం ఇప్పుడు మాట్లాడుకుంటాం మనం, ఎవరి కొట్లాటలు వాళ్ళు చేసినాక. ఇది మనకు పద్ధతి కాదు. దేవుడు కూడా ఏం చెప్తాడంటే, మనిషిని భూమి మీద తయారు చేసి ఎందుకు వదిలిపెట్టిండంటే, ఆఖరికి కృష్ణమూర్తి కూడా, కృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి చెప్తాడు, తయారు చేసేదాకా నా జిమ్మేదారు, కానీ తయారు చేసి భూమి మీద నిన్ను వదిలిపెట్టినాక ఇక నీ తొవ్వ నువ్వు వెతుక్కోవాలి నాయన. నువ్వు మనిషి లెక్క నీ కార్యక్రమాలు సక్రమంగా చేసి నువ్వు ముందుకు పోతావా, కింద పతనం అయిపోతావా, నువ్వే నిర్ణయించుకోవాలని చెప్పి అన్నాడు. మరి ఇవాళ మనం మనుషుల లెక్క ముందుకు ఎదుగుతామా, పతనం అవుతామా, మనం ఆలోచించుకోవాలి. మనుషుల లెక్క ఎదగాలి, మనుషుల లెక్క బతకాలి. ఆఖరికి పశువులు అటువంటిది, 4 పిట్టలు పుడితే కలిసి జీవిస్తాయి, 4 కుక్కలు కలిసి జీవిస్తాయి, మనుషులన్నీ కూడా కలిసి జీవిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలపైన మనమందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మనుషులుగా మనం జీవించాలి. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి. కానీ సమస్యల పరిష్కారానికి, ఊట్నూరు అభివృద్ధికి, ఏజెన్సీ ప్రాంత వికాసానికి అందరం కూడా కలిసి జీవించవలసిన అవసరం ఉంది, కలిసి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆ సాక్షిగా ఆ ప్రయత్నం చేయాలి. అంబేద్కర్ ఒకటే అన్నాడు, మనుషులందరూ సమానమే, ఆ సమానంగా జీవించడానికి రాజకీయాలు ఉపయోగపడాలన్నారు. ప్రతి మనిషికి ఒక విలువ దక్కటానికి రాజకీయాలు ఉపయోగపడాలన్నారు. మనిషిని గౌరవించేటువంటి సమాజం నిర్మించుకోవాలి, కానీ ద్వేషాన్ని పెంచేటువంటి ప్రయత్నం మనం చేయకూడదని మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. చాలా ఉన్నాయి నిజంగా, తండాలను, గూడాలను, గ్రామ పంచాయతీలు అన్నారు, అవి ఎప్పుడైతే సార్ అంటున్నారు, అవి కాకనే కదా మనం తిరుగుడు. సిపిఎస్ రద్దు చేయాలంటున్నాం మనం కూడా. ఎందుకంటే 30 ఏళ్ళు రెక్కల కష్టం చేసి బొక్కలరిగే పని చేసినాక చివరాఖరికి పెన్షన్ ఇచ్చే పని వదిలిపెట్టి బ్యాంకులో పెట్టిన నీ లెక్క నువ్వు చూసుకోపోమనేది మంచి పద్ధతి కాదు. అది వదిలిపెట్టాలని చెప్పి గవర్నమెంట్ను కోరుతున్నా. తప్పనిసరిగా ఈ అన్ని డిమాండ్ల మీద జేఏసీ కార్యాచరణ ఉంటాయి. రాజకీయాల అర్థమే ఈ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడం. ఆ వెతుక్కునే వాతావరణం మనం కాపాడుకోవాలి. ఇవి చర్చగా ఎజెండా మీద నిలబెట్టుకోవాలి. జేఏసీ మళ్ళీ వస్తాం, మేము రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాం, మీరు చెప్పిన అన్ని సమస్యలను చర్చ చేస్తాం.
ఓ పరిష్కారాలను రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా అటువంటి పరిష్కారాల కోసం మీ అందరి సహకారాన్ని కోరుతాం. అందరం కలిసి సమిష్టిగా ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోతాం. మీ అందరినీ కూడా ఈ సందర్భంగా మరొకసారి చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మతం పేరుతో ద్వేషం అనేది మన మధ్యకు రానియకండి. ఊట్నూరు సంస్కృతికి అది విరుద్ధమైంది. కొమరం భీం వారసత్వానికి విరుద్ధమైంది. అంబేద్కర్ వారసత్వానికి విరుద్ధమైంది. మనం మొక్కేది బుద్ధ భగవాని సాక్ష్యానికి, అల్లా దేవుని ప్రమాణాలకు అది పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఎవరు కూడా దేవుడు ద్వేషం చెప్పలేదు. మనిషిని ప్రేమించమన్నాడు కానీ మనిషిని ద్వేషించమన్న దేవుణ్ణి ఒక్కరిని చూపిస్తే నేను నా చెవు కోసిస్తా, నా తలకాయ కోసి నేను ఇక్కడ పెట్టిపోతా. ఒక్క దేవుడు కూడా లేదు. అందరు దేవుళ్ళు మనిషిని ప్రేమించమని చెప్పారు కానీ పక్కున్నోని ద్వేషించమని చెప్పిన దేవుణ్ణి నేను ఒక్కరిని కూడా చూడలేదు ఇంతవరకు. అనేక గ్రంథాలు చూసిన కానీ అట్లాంటి ముచ్చట ఎక్కడ కూడా వినలేదు. మిత్రులారా, ఆ సామరస్యపూర్వకంగా మన సమస్యల పరిష్కారానికి మనం ఐక్యంగా నిలబడదాం, ముందుకు సాగుదాం. మేము మళ్ళీ వస్తాం, మాట్లాడుకుందాం, గ్రూప్ మీటింగులు పెట్టి చర్చ చేసుకుందాం. మా పెద్దలు జేఏసీ మిత్రులు ఉన్నారు, వారి సమక్షంలో కూర్చొని మాట్లాడుకుందాం. అన్ని సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం. ఎస్టీల రిజర్వేషన్లు కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఆ బిల్లు ఏమో కేంద్రం ముంగిట్లా ఉన్నది. మరి వెంటబడి దాన్ని సాధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా తప్పకుండా ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయంపై మాట్లాడతామని కూడా హామీ ఇస్తూ, ఇక్కడ రావాల్సిన యూనివర్సిటీ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. ఉన్న రిమ్స్ ఆసుపత్రిని కాపాడుకోవాలి. ఓ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకోవాలి. ఒక లా కాలేజీ లేదు, రావాలి. ఇక్కడ ఓ ఫార్మసీ కాలేజీ రావాలి. ఊట్నూరుకు మంచి దవాఖానా రావాలి. ఇన్ని పనులు ఉండగా అన్ని పక్కన పెట్టి ఉట్టి లేనిపోని ముచ్చట్ల మీద పంచాయతీ పెట్టుకుంటే ఇవెవరు చేస్తారు? ఇక మరి ఇవే ముఖ్యంగా, అవునా కాదు? వీటి కోసం కలవన్నా లేదా? కలిసి మనం గట్టిగా నిలబడదామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ, మిత్రులారా, ఐక్యంగా సాగుదాం, సమస్యలు పరిష్కరించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ.